ఎప్పుడు కూడా అటువంటి పని మీరు చేయొద్దు. మన పార్టీ వాళ్ళకే మనం రాయాలని అనొద్దు. అందరికీ పేదవాళ్ళు ఎవరు ఉంటారో రాయని తప్ప మన పార్టీ అనేది మనం పెట్టుకోవద్దు అని చెప్పినటువంటి వ్యక్తి అయినా. అంచేది పేదవాళ్ళతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనతో కూడా నాకు ఎక్కువ పరిచయం ఉంది. జైల్లో వెళ్ళి కలిసినప్పుడు కానీ తర్వాత కానీ ఎంతో ఆప్యాయంగా ప్రజలు పలకరించిన కానీ నా దగ్గర జేబులో రూపాయి ఉండదు, రింగు ఉండదు, లేకపోతే వాచి లేదు అంటాడు. నేను నిప్పులాంటి మనిషినే అంటాడు. నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహించిన జనకరామరాజు గారికి, జిల్లా అధ్యక్షులు, యువకులు, ఉత్సాహవంతుడు, కష్టపడి పనిచేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారికి, మరి వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలకు, ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన సోదర సోదరీమణులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఎన్నికలైన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించదలుచుకున్నాం. ఈ యొక్క ప్లీనరీ సమావేశాల ముఖ్యోద్దేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేటటువంటిది ఒక కారణమైతే, ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను జిల్లా ప్లీనరీ ద్వారా రాష్ట్ర నాయకత్వానికి తెలియపరిచినట్టయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ తీర్మానాలను, నియోజకవర్గ స్థాయిలో చేసినటువంటి ఈ తీర్మానాలను రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరిగినప్పుడు ఆ ప్లీనరీలో ఆమోదించి రాబోయేటటువంటి 2019లో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీ విధి విధానాలు నిర్ణయించేటటువంటి సమయం వచ్చినప్పుడు, ఎన్నికల ప్రణాళిక మనం రూపొందించుకుంటున్నప్పుడు ఈ యొక్క ప్రజల సమస్యలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ప్రజలకు ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈ ప్లీనరీ సమావేశాలు ఈరోజు నిర్వహించుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మీరు పూర్తి సహాయ సహకారాలు అందించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఈ యొక్క శాసనసభ్యుడు పీలా గోవింద్ అన్నటువంటిది తెలుసు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తించాం. అతను చేస్తున్నటువంటి అకృత్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా మనం దీనికి నివారణోపాయాలు, సమస్యకు పరిష్కారాలన్నింటినీ కూడా మనం ఆలోచించుకుందామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నా. మీరు జాగ్రత్తగా చిత్తశుద్ధితో మీరు జవాబు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో సమస్యలే లేవు, రాష్ట్రమంతా సుభిక్షంగా, రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. రాష్ట్రం నిజంగా సుభిక్షంగా ఉందా, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా అన్నటువంటిది చెప్పండి. మీరు ఒక్కసారి చెప్పండి. రాష్ట్రాన్ని ఈరోజు సమస్యల వలయంలో చిక్కుకున్నది, అవినీతి మయమైపోయింది. ప్రతి విషయంలో కూడా ముడుపులు, ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా ముడుపులు తీసుకుంటున్నారు. ఈరోజు పరిపాలన అన్నటువంటిది ప్రజా కంటకంగా తయారైంది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రం సమస్యలు పోవాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆయన కుటుంబ ఆధిపత్యం, ఈ యొక్క పచ్చ గ్యాంగులు అనంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ గుండాలు, వీరందరి నుంచి మన రాష్ట్రానికి రక్షణ కావాలి.
ఆ రక్షణ కావాలి అని అంటే మనం 2019లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురొచ్చుకోవాలి. మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అన్నటువంటిది మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కొన్ని విషయాల్ని ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. ఈ విషయాల్లో మనం విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూభోగాతాలను కూడా మనం చర్చించుకుందాం. మొట్టమొదటిగా సచివాలయంలో నిన్న మొన్న కురిసినటువంటి చిన్న వాన, పెద్ద వర్షం కూడా కాదు, ఇంకా మాన్సూన్ అన్నటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక చిన్న వానకే సచివాలయం అంతా కూడా నీటిమయం అయిపోయింది. ఎక్కడ పట్టినా సీలింగ్ నుంచి నీళ్లు గారుతూ ఉన్నాయి. ఈ విషయం మీరు చదివే ఉంటారు. ఇదేమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు సింగపూర్ నుంచి టెక్నాలజీ తెచ్చారు కదా, మీరు జర్మన్ టెక్నాలజీ అంటారు, లేకుంటే జపాన్ టెక్నాలజీ అంటారు. ఒక చిన్న కట్టడానికి అది కూడా టెంపరరీ స్ట్రక్చర్ ఒకటి చేసి ఈరోజు లీక్ అవుతుంది, జవాబు ఉండదు. ఇదే రకంగా ఆయన పోలవరంకు సంబంధించి కాఫర్ డ్యామ్ కూడా కడుతున్నారు. ఇది ఈ అమరావతికి సంబంధించి సచివాలయానికి ఒక బిల్డింగ్ కాబట్టి ఆ బిల్డింగ్లో ఏదో కొంత నీళ్ళు వచ్చింది, లీక్ అయినాయి అని అంటే పర్వాలేదు, దానివల్ల ప్రాణ నష్టం ఏం జరగల. ఏదో అవినీతికి సంబంధించి ధన నష్టం జరిగింది రాష్ట్రానికి, సరే. కానీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. దాని కాఫర్ డ్యామ్ అని అంటే టెంపరీగా ఉన్నటువంటి వాటర్ని డైవర్ట్ చేసి ఇంకొక ద్వారా పంపి మెయిన్ డ్యామ్ కట్టేంత వరకు ఇది చాలా టెంపరీగా కడతారు. ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నేను మీకు చెప్తున్నది ఏంటంటే, ఏ రకంగా నాసిరకంగా ఈ అసెంబ్లీ, టెంపరీ అసెంబ్లీ కట్టారో, తాత్కాలిక అసెంబ్లీ, అదే రకంగా పోలవరం డ్యామ్ కూడా కట్టినట్లయితే దీనిలో ప్రాణ నష్టం ఉభయ గోదావరి జిల్లాలకు ముప్పు వాటిల్లుతుందన్నటువంటిది నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈయన హై టెక్నాలజీ ఈ యొక్క అవన్నిటినీ కూడా పక్కన పెట్టి నిజంగా చిత్తశుద్ధితో ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించినట్టయితే 10 కాలాల పాటు, 1 శతాబ్దం పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలు, నీటి అవసరాలు, మంచినీటి అవసరాలు, సాగునీటి అవసరాలు తీరుతాయన్నటువంటిది నేను చంద్రబాబుకి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గత 2-3 రోజులుగా, ఒక 4-5 రోజులుగా మహాసంకల్పం అన్నటువంటి ఒక కార్యక్రమానికి ఇంచుమించుగా 75 కోట్లు ఖర్చు పెట్టారు. 3 సంవత్సరాలుగా మీరు మహాసంకల్పం అని ఏం చేశారు? ఏం చేశారని ఈ మహాసంకల్పం? ఈ మహాసంకల్పంతో ఇంత రాష్ట్ర ఖజానాకి ఇంత కొల్లగొట్టి రాబోయే 2 సంవత్సరాల్లో మీరు ఏం చేయబోతున్నారు? ఇది ప్రజల డబ్బుని ఈ రకంగా దుర్వినియోగం చేయడం అన్నటువంటిది సమంజసమా అన్నటువంటిది కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇక విశాఖపట్నం జిల్లా భూ కుంభకోణానికి వస్తే, ప్రజలందరూ కూడా, విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ కూడా శాంతిని కోరుకునే వాళ్ళు, నైజం చాలా మంచితనం అన్నటువంటిది వాళ్ళ నైజం. ఎక్కడా కూడా తప్పు చేసేటటువంటి ఉద్దేశం మనసులో ఉండదు. ఒక్క మాటలో చెప్పాలనంటే విశాఖపట్నం జిల్లా ప్రజలు మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు అన్నటువంటిది నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఈ యొక్క విశాఖపట్నాన్ని ఈ యొక్క తెలుగుదేశం గుండాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు విశాఖపట్నం జిల్లాని ఎన్నుకున్నారు ఈ భూ కుంభకోణాల కంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖపట్నం, తిరుపతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నటువంటిది, భూములు బాగా పెరగడం అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు.
భూముల రేట్లు బాగా పెరిగినటువంటి ఈ నేపథ్యంలో, జనాభా పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో దీంట్లో ధనార్జన చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు అధికారంలోకి ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఈ భూ కబ్జాలకు పాల్పడడం జరుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది, పేపర్లో కూడా చదివే ఉంటారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే ఇంచుమించుగా 1,00,000 ఎకరాలు భూ కబ్జా చేయడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రులు గంటా శ్రీనివాసరావు గారైతేనేమి, స్వయాన మీ యొక్క నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు పీలా గోవింద్ అయితేనేమి, యలమంచిలి శాసనసభ్యులు అయితేనేమి, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలుగపూడి రామకృష్ణ అయితేనేమి, చాలామంది శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క భూ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు భూ కుంభకోణానికి పాల్పడుతూ ఉన్నారు. రికార్డులన్నింటినీ కూడా తారుమారు చేస్తున్నారు. ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకోదలుచుకున్నా, తరతరాలుగా మీ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమి కూడా రేపు ఎల్లుండి నెక్స్ట్ ఒక వారం రోజుల్లో మీ పేరుతో ఉంటుందా లేదా అన్నటువంటి సంశయం ఈరోజు కలుగుతూ ఉంది. రికార్డ్స్ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి, కానీ రికార్డ్స్ అన్నీ కూడా మారిపోతాయి. అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డ్స్ మారిపోతాయి, రిజిస్టర్ ఆఫీస్లో రికార్డ్స్ మారిపోతాయి, కలెక్టర్ ఆఫీస్లో రికార్డ్స్ మారిపోతాయి. ఇది ఈరోజు పరిస్థితి. ఈ యొక్క భూకంప కోణాల గురించి మీరు కొంత తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకనంటే ఇది అందరికీ సంబంధించిన, ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం కాబట్టి. అసైన్డ్ భూములైతేనేమి, లేదా జరాయితీ పట్టాలైతేనేమి, ప్రభుత్వ భూములైతేనేమి, అన్ని రకాలైనటువంటి భూములు కూడా ఈరోజు కబ్జాకు జరగడం ఉంది, కబ్జా చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడో ఒక దగ్గర ఈవెన్ పట్టా భూములను కూడా ఏదో ఒక రకంగా డాక్యుమెంట్ క్రియేట్ చేసి దొంగ డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, అది రిజిస్ట్రేషన్ డీడ్ కావాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఒక దగ్గర ఒక డాక్యుమెంట్ సృష్టించి ఆ డాక్యుమెంట్ను చూపించి అధికారుల సహకారంతో, అధికారులతో ఉండామన్నటువంటి ఒక గర్వంతో ఆ డాక్యుమెంట్ చూపించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఒక ప్రాపర్టీని ఇంకొక పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్, అసైన్, మీ అందరికీ కూడా తెలుసు, అసైన్ ల్యాండ్స్ అన్నటువంటివి ఒకరు అనుభవించాల్సిందే కానీ ఇంకొక పేరుతో ట్రాన్స్ఫర్ చేయడానికి లేదన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు జరుగుతున్నది, కొత్తగా చంద్రబాబు నాయుడు ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు, ల్యాండ్ పూలింగ్ అని. ఈ ల్యాండ్ పూలింగ్లో ఒక పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది. అసైన్డ్ భూములను కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు, గతంలో ఎన్నడూ లేదు ఈ రకంగా కూడా. అసైన్డ్ భూములు ఏదైనా ఉంటే అది గవర్నమెంట్కి సరెండర్ చేయాల్సిందే. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటనంటే, అసైన్డ్ భూముల విషయంలో కూడా మీరు ల్యాండ్ పూలింగ్కి ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడో వాళ్ళ బంధువులో ఈ యొక్క అసైన్డ్ భూములు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి చెప్పడం, మీ యొక్క భూములన్నింటినీ కూడా నోటిఫికేషన్ రాబోతా ఉంది, మీ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళిపోతూ ఉన్నాయి, కాబట్టి ఆ 10 లక్షలు విలువ చేసేటటువంటి భూమిని 1,00,000 రూపాయలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకొని ఈ అసైన్డ్ భూములన్నింటినీ తన పేర్లతో, తన బినామీ పేర్లతో రాయించుకొని ఆ తర్వాత వీళ్ళే ల్యాండ్ పూలింగ్ నిజంగా లేకుండా ఉన్న, అటువంటి ప్రతిపాదన లేకుండా ఉన్నా కూడా కలెక్టరేట్కి వెళ్ళి లేకుంటే కన్సర్న్డ్ మినిస్ట్రీకి వెళ్ళి ల్యాండ్ పూలింగ్కి ఇంత భూమి అవైలబిలిటీలో అందుబాటులో ఉంది, ల్యాండ్ పూలింగ్ పథకాన్ని ఇవ్వండి అని చెప్పి వీళ్ళే ప్రపోజల్ పెట్టి దాన్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఆ భూమిని వీళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంది. అదే రకంగా మిలిటరీకి, గతంలో మిలిటరీలో పనిచేసి
రిటైర్ అయినటువంటి వ్యక్తులకి చాలామందికి భూములను ఇవ్వడం జరిగింది. వారి భూములను కూడా ఇదే రకంగా ఆక్రమించుకుంటా ఉన్నారు. వాళ్ళు భూమిని సేల్ చేయాలని అంటే వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాదు, మీరు 10 లక్షల రూపాయల భూమిని మాకు 1,00,000 రూపాయలకి ఇవ్వండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు అమ్ముకోవాలనంటే మీరు అది కూడా అమ్ముకోలేరు అని చెప్పి దాన్ని 10% ధరకి తీసుకుని వాళ్ళు 10 రూపాయలకి 100 రూపాయలు సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంది. పట్టా భూములు నాకు మన శాసనసభ్యులు, విశాఖపట్నం శాసనసభ్యులు, ఉత్తర నార్త్ నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు స్వయంగా చెప్పారు, అయ్యా మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మేము మిత్రపక్షంగా ఉన్నాం, నేను ఒక శాసనసభ్యుణ్ణి, నా భూములే కబ్జా చేశారు తెలుగుదేశం ప్రముఖులు అన్నటువంటి విషయాన్ని ఆయనే స్వయంగా చెప్తా ఉన్నారు. ఆయన ఒక్క మాట చెప్పారు నాకు, నేను శాసనసభ్యుణ్ణి కాబట్టి నేను అంతో ఇంతో వాణిని వినిపించగలను కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒక అరగంటలో గతంలో నాకు ఏదైతే భూమి మీద నా రికార్డ్స్లో నా పేరు ఉండిందో తిరిగి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక అరగంటలో మళ్ళీ తిరిగి నా పేరుకు మళ్ళీ తిరిగి మార్చడం జరిగింది. అంటే దీన్ని మీరు బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత సునాయాసంగా రికార్డులను తారుమారు చేస్తున్నారు. మీ పేరుతో ఉన్నటువంటి భూమిని ఇంకొక 2-3 పేర్లతో మార్చి ఒక 4వ పేరుకి అమ్మి వాళ్ళు రౌడీజంతోనో ఇంకొకటో భయపెట్టి మీ దగ్గర నుంచి గుంజుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే, గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా నిలిపేశారు. మీరు ఏదైనా భూమిని 2 రోజులుగా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయా? జరగట్లా. రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్స్ జరగట్లా. ఎందుకు అనంటే ఇప్పటి వరకు చేసినటువంటి ఈ యొక్క భూ కుంభకోణాలు ఏదైతే ఉన్నాయో ఆ రికార్డులన్నింటినీ కంప్యూటర్ బాగలేదు, సర్వర్స్ అన్నీ ఫెయిల్ అయినాయి అని చెప్పి ఆ ఎన్ఐసి అనే ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా తాము చేసినటువంటి తప్పులను అన్నింటినీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో, ఒక్క జిల్లాలోనే విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఈ పాయకరావుపేట, ఈ యొక్క యలమంచిలి, పెందుర్తి, ఈ అనకాపల్లి, భీమిలి, విశాఖపట్నం రూరల్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ భూముల కుంభకోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు కూడా కనీసం అంటే కనీసం ఒక 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు అవినీతి సొమ్మును ఆర్జించారన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదంతా మనం అందరం కూడా మనుషులు, మనకంటూ ఈ ప్రతి ఒక్కరం కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరం కూడా గిట్టక మానదు. ఎంతకాలం కూడా వైఎస్ఆర్ చెప్పేవాళ్ళు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మనం ఎంతకాలం బతికామనేటువంటిది ముఖ్యం కాదు, మనం ఏం చేశాం, ప్రజలకు ఎంత మేలు చేశాం, మనం బ్రతికున్నప్పుడు నిజంగా ఇంకొకరికి ఎంతవరకు ఉపయోగపడ్డామన్నటువంటిదే మన ముఖ్యం అన్నటువంటిది. ఒక్కసారి ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ ఆలోచించుకోవాలి. ఈ అవినీతితో అక్రమంగా ఆర్జించినటువంటి ఈ సొమ్మునంతా కూడా విదేశాల్లో కూడబట్టి బహుశా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పోయేటప్పుడు ఎత్తుకొని పోయేటటువంటి అవకాశం లేదు కదా అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీకున్నటువంటి ప్రాపర్టీ స్థిరాస్తులు ఏదైతే ఉన్నాయో అవి మీ పేరుతోనే ఉన్నాయి అన్నటువంటిది అప్పుడప్పుడు మీ సంవత్సరాల కాలం కూడా ఏ రోజైనా మీ ప్రాపర్టీ, మీకున్నటువంటి మీ ప్రాపర్టీ మీ పేరుతో ఉంటుంది అన్నటువంటి నమ్మకం మీకు ఉండదు. కాబట్టి తరచుగా ప్రతి నెల కూడా మీరు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి మీ ప్రాపర్టీని, మీ స్థిరాస్తిని ఆక్రమించుకునే దానికి మీరు ల్యాండ్ రికార్డులన్నింటినీ మార్చుకుంటున్నారా అన్నటువంటి విషయాన్ని మీరు జాగరూకతతో మీరు అప్రమత్తంగా ఉండాలని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. 3 ఏళ్లుగా
ఎక్కువ కాలం ఎక్కువ సమయం 5 నిమిషాల్లో ముగిస్తాను. 3 ఏళ్లుగా ఏపీ చరిత్ర ఏముంది? ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడం జరిగింది. విభజన అన్నటువంటిది అన్యాయంగా చేశారన్నటువంటిది మన అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు చట్టం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక చట్టం లేదు, ఒక చట్టబద్ధమైనటువంటి పాలన కూడా లేదు. చట్టాన్ని ఉల్లంఘించి భూములు ఆక్రమించుకోవడం, కమిషన్లు కొట్టడం, ప్రజలను హింసించడమే ఈ యొక్క 3 ఏళ్ల పాలన సారాంశం. ఈ యొక్క 3 ఏళ్ల పాలన, చంద్రబాబు పాలన సారాంశం ఏందనంటే ఇదే అన్నటువంటిది మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. రైతులు సంతోషంగా లేరు, ఉద్యోగస్తులు సంతోషంగా లేరు, ఉద్యోగం లేక నిరుద్యోగులు సంతోషంగా లేరు. ఏ సామాజిక వర్గం, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అందరివి కూడా ఒక దీనగాథలే. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం అన్నటువంటిది చాలా దయనీయమైనటువంటి ప్రభుత్వం. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దించాల్సినటువంటి ఆవశ్యకత మన ముందు ఎంతైనా ఉంది. ఇక ఈ యొక్క అవినీతిని గురించి చెప్పుకుంటా పోతే బహుశా మీకు కూడా బోరు కొడుతుందేమో. కానీ ఈ యొక్క నవనిర్మాణం పేరుతో నవనిర్మాణం అని చెప్పి పదే చెప్తూ ఇసుక రేణువు దగ్గర నుంచి కూడా రాజధాని వరకు ప్రతి ప్రాజెక్టుల్లో కూడా, ప్రతి విషయంలో కూడా ప్రజల సొమ్ముని దోచుకోవడం అన్నటువంటిది ఈ యొక్క ఎల్లో గ్యాంగులకి, పసుపచ్చ గ్యాంగులకి ఒక అలవాటైపోయింది. ఒక విధ్వంసాన్ని చేస్తున్నారు అన్నటువంటిది మనమంతా గుర్తించి ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. ప్రతి సభలో కూడా, అది నవనిర్మాణ సభ కావచ్చు, ఇంకొక సభ కావచ్చు, చంద్రబాబు నాయుడు మీ ప్రజలందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయిస్తాడు. ప్రతిజ్ఞ ఏం చేయిస్తాడు? మేము అవినీతికి పాల్పడం, మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలందరికీ చేత కూడా ప్రతిజ్ఞ చేయిస్తాడు. ఏమని? మేము అవినీతికి పాల్పడం, మేము ఆ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామన్నది. అవినీతి అన్నటువంటిది చేసేదే చంద్రబాబు నాయుడు. అలాంటప్పుడు ప్రజల చేత ఆ యొక్క ప్రతిజ్ఞ చేయడంలో అర్థం లేదన్నటువంటిది మీ అందరికీ తెలియజేస్తూ ఇంకొక చివరిగా ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. మన పార్టీ ఇప్పుడున్నటువంటి మనం 3 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నాం. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ఉన్నాం. మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలపైన ప్రతి విషయంలోనూ పోరాడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు సమయం ఆసన్నమైంది. మన పార్టీని పటిష్టం చేసుకోవాలి. వచ్చే 2 సంవత్సరాలు మనం బాగా కష్టపడి పనిచేయాలి. ప్రజలకు మరింత చేరువు కావాలి. ప్రజల సమస్యలన్నింటినీ అర్థం చేసుకోవాలి. ఆ ప్రజల సమస్యలన్నింటినీ ఆకలింపు చేసుకొని మనం 2019లో మన పార్టీని అధికారంలోకి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ప్రజారంజకమైనటువంటి పాలనను, గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని మంచి పథకాలను ప్రజలకు అందించి ప్రజల మనస్సుల్లో ఏ రకంగా అయితే చిరస్థాయిగా ఆయన నిలబడిపోయారో అంత మంచి పాలనను, సుపరిపాలనను మనం అందించాలని, అందించేందుకు మీరందరూ కూడా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి బూత్ స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, అన్ని స్థాయిల్లో కూడా కమిటీల నిర్మాణం పూర్తి చేసుకుని జూలై 8వ తారీఖు 9వ తారీఖు జరగబోయేటటువంటి ప్లీనరీ సమావేశాల్లో మీరందరూ కూడా పాల్గొని ప్లీనరీ సమావేశాల్లో పార్టీ నాయకత్వం దృష్టికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తీసుకొచ్చి మనం మంచి పాలనను 2019 అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత అందించేందుకు తోడ్పడాలని మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.